ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కు ఊహించని షాక్ తగిలింది. ఒక్క నెలలోనే దాదాపు 49 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరైంది. ఏఐ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్న కంపెనీకి ఇలా ఎందుకు జరిగింది? ఏఐ బబుల్ పగిలిపోతోందా, లేక పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలని అడుగుతున్నారా? అసలు ఈ భారీ పతనం వెనుక కారణాలేంటి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచానికి దారి చూపుతున్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. జూన్ నెలలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు $570 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 49 లక్షల కోట్ల రూపాయలు తగ్గిపోయింది. .com బబుల్ తర్వాత మైక్రోసాఫ్ట్కు ఇది అత్యంత బలహీనమైన నెలగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పతనానికి ప్రధాన కారణం ఏఐపై కంపెనీ చేస్తున్న భారీ పెట్టుబడులే. డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, ఎజ్యూర్ క్లౌడ్ విస్తరణ, కోపైలట్ వంటి ప్రాజెక్టుల కోసం మైక్రోసాఫ్ట్ $100 బిలియన్ ఖర్చు చేస్తుంది. అయితే ఈ పెట్టుబడులు ఎప్పుడు లాభాలుగా మారుతాయో స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఇక ఎజ్యూర్ క్లౌడ్ వ్యాపారం వృద్ధి కూడా మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మరో కారణంగా మారింది. ఇక ఏఐపై ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం అదే వేగంతో పెరగకపోవడంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అయితే నిపుణులు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఇది ఏఐ అంతమనే సంకేతం కాదని, ఏఐపై పెట్టుబడులకు నిజమైన లాభాలు ఎప్పుడు వస్తాయన్న దానిపై మార్కెట్ మరింత కఠినంగా ప్రశ్నించడం ప్రారంభించిందని చెబుతున్నారు. మరోవైపు కొందరు విశ్లేషకులు ఈ పతనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు అవకాశంగా కూడా చూస్తున్నారు. ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని, తాత్కాలిక ఒత్తిడి తర్వాత కంపెనీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏఐపై మైక్రోసాఫ్ట్ చేస్తున్న భారీ పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలు తెస్తాయా, లేక ఇన్వెస్టర్ల భయాలే నిజమవుతాయా? కామెంట్ చేయండి.